రాత్రి ఆలయ వివాదంపై మరోసారి స్పందించారు ఆలయ అర్చకులు. తాము ఎవరితోనూ వివాదం పెట్టుకోలేదని, ఈవో ఆదేశాలను పాటించామని, కానీ కొన్ని విషయాలు మాత్రం సాంప్రదాయబద్ధంగా జరగాల్సిందేనని పట్టుబట్టామన్నారు అర్చకులు. కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరితోనూ వివాదం కోరుకోవడం లేదన్నారు. ఆదేశాలను బేఖాతరు చేయడమో, ఈవో గారి ఆదేశాలను అసలు మేము స్వీకరించమనటమో కాదు. సంప్రదాయకమైనటువంటి అంశంలో మాత్రమే మాకు అనుమతి ఇవ్వండి, మిగతా వాటిల్లో మీరు ఎలా చెప్పారో అలా మేము నడుచుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మేము చెప్పాం. అదేవిధంగానే మా కాగితాలు మా దగ్గర ఉండేటువంటివన్నీ కూడా ఉన్నాయి, మా ప్రవర్తన కూడా అలాగే ఉంది. అసలు ఈవో గారికి అర్చకులకి పోట్లాట రావాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఈవో గారికి అర్చకులు ఏదైనా ఉంటే, మతపరమైనటువంటి అంశాల్లో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని నచ్చ చెప్తాం. వినకపోతేనే ఏదైనా సరే కాదు అని మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఈవో గారు చేసేటువంటి రూల్స్ కానీ ఆ విధానాలకు కానీ ఎవరు ఇక్కడ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి, వారిని ఇక్కడి నుంచి పంపించేస్తే ఇంకో కొత్త ఈవో గారు వస్తారు కదా, ఎప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఎవరికి ఉండదు. కనుక అది గుర్తించాలి అని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే, మేము ఆ రోజు ఆ ఈవో గారి దగ్గర మేము చెప్పినటువంటి విషయం కూడా, అమరవారి శ్రీనివాస రామానుజన్ని ఈ 2 రోజులు యాజ్ఞికానికి, మళ్ళీ బ్రహ్మోత్సవాలు 15 రోజులు యాజ్ఞికానికి మాత్రమే మేము అడిగాం. కానీ అర్చకులుగా ఆ తర్వాత కూడా మీరు అసలు ఆయన పంపించడానికే వీల్లేదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదని ఎప్పుడు మేము అనలేదు. ఆ విధంగా మేము మా కాగితాల్లోనూ లేదు, మేము వారిని అడగను కోరను కూడా లేదు. ఈవోగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరిగే వసంతోత్సవ వేడుకల నిర్వహణలో వివాదం నెలకొంది. ఏటా జరిగే వేడుకలకు ఆలయంలో 2 వేద పండితులు నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఈవో రమాదేవి వైఖరి కారణంగా వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం సద్దుమణిగింది ప్రస్తుతం. కానీ తమపై మాత్రం తప్పుడు ప్రచారం ఆగలేదంటున్నారు పండితులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ సమయంలో ఈవోకు అర్చకులకు మధ్య రగడ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారు. 7న మహాపట్టాభిషేకం జరుగుతుంది.